వన్స్ అగైన్ వెల్కమ్ టు రైడ్ బిఎన్బి. సో మనకి ఏదైతే ఈ ప్లాట్ఫామ్ ఉందో ఈ ప్లాట్ఫామ్ పేరు మన కంపెనీ పేరు రైడ్ బిఎన్బి. సో రైడ్ బిఎన్బి అనగానే ఇది బైనాన్స్ కాయిన్ కి సంబంధించిందని సో ప్రతి ఒక్కరికి మీకు సో ఒక ఆలోచన అనేది వస్తుంది. అవునండి, కరెక్టే మీరు అనుకున్నది. సో ఈ రైడ్ బిఎన్బి అనేది ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా మనకు బైనాన్స్ కాయిన్ మీదనే మనకు బిజినెస్ అనేది జరుగుతుంది. సో బిఎన్బి బైనాన్స్ అంటే మనకు ఒక డిజిటల్ క్రిప్టో కాయిన్ అండి. బిఎన్బి అనేది బైనాన్స్ కాయిన్ అనేది. ఈ బైనాన్స్ కాయిన్ అనేది అక్టోబర్ 2017లో ఒక మన ఇండియన్ కరెన్సీలో రూపీస్‌లో చూసుకున్నట్లయితే రూ. 7తో ప్రారంభమైనటువంటి ఈ బైనాన్స్ కాయిన్ వాల్యూ ప్రెజెంట్ 2024లో 60,000-65,000 మధ్యలో ప్రెజెంట్ వాల్యూ ఉందండి ఈ బిఎన్బి కాయిన్ విలువ. నెక్స్ట్ 2025, 26లో చూసుకున్నట్లయితే దాదాపుగా 1-2 లక్షలు క్రాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మన దగ్గర ఒక 200-500 బిఎన్బి కాయిన్స్ మీరు రైట్ బిఎన్బి ప్లాట్‌ఫార్మ్ ద్వారా సో మీరు సంపాదించుకుంటే సో ఫ్యూచర్‌లో మీరు అనుకున్నది సాధించొచ్చు. అదే విధంగా మీ డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది డబ్బులున్న వాళ్ళు ల్యాండ్ కొనుక్కుంటారు. అదే విధంగా గోల్డ్ కొనుక్కుంటారు. అదే విధంగా ఇప్పుడు ట్రెండ్ ఏమి అంటే క్రిప్టో కాయిన్‌ని కొనుక్కుంటున్నారండి. ఎందుకంటే వరల్డ్‌లోనే నంబర్ 1 క్రిప్టో కాయిన్ బిట్ కాయిన్ ఉంది. దాని వాల్యూ అనేది $1,00,000 అయిపోయింది. ఇప్పుడు ఎవరు దాన్ని కొనడానికి కూడా ఆలోచించడం లేదు. ఎందుకంటే దాని వాల్యూ అనేది అంత పెరిగిపోయింది. నెక్స్ట్ ఇథీరియం దాన్ని కూడా చాలా మంది మిస్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు థర్డ్ ప్లేస్‌లో ఉన్నటువంటి వరల్డ్‌లోనే నంబర్ 3 ప్లేస్‌లో ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీ ఏదైనా ఉంది అంటే అది మనకు బైనాన్స్ కాయినే. దీని వాల్యూ అనేది ఇప్పుడు 60,000-65,000 మధ్యలో ఉందండి మన ఇండియన్ కరెన్సీలో. చూడండి, ఇంత తక్కువ టైంలోనే ఇంత వాల్యూ పెరిగింది అంటే రూ. 7 ఎక్కడండి, రూ. 60,000 ఎక్కడండి. చూడండి, ఇంత వాల్యూ పెరుగుతుందంటే ఇది ఫ్యూచర్ కూడా ఈ బిఎన్‌బి కాయిన్ వాల్యూ అనేది చాలా పెద్ద ఎత్తున సో ఎక్కువగా పెరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా డబ్బులున్న వాళ్ళు ఈ బిఎన్‌బి కాయిన్‌ని కొని పెట్టుకుంటున్నారండి. సో మన దగ్గర డబ్బులు లేదు కాబట్టి మనము ఈ రైడ్ బిఎన్‌బి ప్లాట్‌ఫార్మ్ ద్వారా బిఎన్‌బి కాయిన్స్‌ని ఎర్న్ చేసుకునే ఒక మంచి అవకాశం అనేది ఉందండి. అది కూడా ఇక్కడ ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ ద్వారా ఈ ప్లాట్‌ఫార్మ్‌ని డిజైన్ చేయబడింది. అందుకనే రైట్ బిఎన్‌బి ప్లాట్‌ఫార్మ్ అనేది ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా రైట్ బిఎన్‌బి అనేది ఆగస్ట్ 7, 2024లో సో మనకు ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పటివరకు దాదాపుగా 85+ కంట్రీసుల్లో ఆల్రెడీ బ్రహ్మాండంగా మన రైడ్ బిఎన్‌బి అనేది సో వర్క్ అనేది జరుగుతా ఉందండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సో ఈ బిఎన్‌బి బ్లాక్ చైన్‌ని 2019 ఏప్రిల్‌లో ఫస్ట్ బ్లాక్ చైన్ వాళ్ళు బికాయిన్ చైన్‌ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ గ్యాస్ ఫీస్ గూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా రూ. 25 కంటే ఎక్కువగా ఉంటది. అదే విధంగా BEP20 సెప్టెంబర్ 2020లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఒక ట్రాన్సాక్షన్‌కి రూ. 12-15 ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అడ్వాన్స్‌గా మనకు ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ అనేది 2023లో లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు రూ. 1 కంటే కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్లస్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ మనము టోటల్‌గా మనము రైడ్ బిఎన్‌బిలో టోటల్‌గా మనము ఏదైతే ఈ ప్లాన్ ప్రజెంటేషన్ ఏ విధంగా ఈ సిస్టమ్ ఏదైతే డిజైన్ చేశారో ఇది టోటల్‌గా ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మనకిక్కడ డిజైన్ చేయబడిందండి. అదే విధంగా ఇక్కడ ఈ రైడ్ బిఎన్‌బి అనేది ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అండి. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో, మేనేజ్‌మెంట్ ఎవరైతే ఈ బైనాన్స్ ఉన్నారో వాళ్ళకి ప్లస్ ఈ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య ఒక ఒప్పందం అంటారు. అది కూడా ఎట్లా ఉందంటే 100% డిసెంట్రలైజ్డ్‌గా ఉందండి ఇక్కడ. అదే విధంగా ఇక్కడ మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా సిస్టమ్ ద్వారా డిజైన్ చేయబడింది. సో ఇక్కడ డిసెంట్రలైజ్, సెంట్రలైజ్, సెమీ సెంట్రలైజ్ అంటే ఏమని సో మనకి చాలా మందికి తెలిసుంటది. సెంట్రలైజ్ కంపెనీ సో ఫస్ట్ ఏదైతే ఇక్కడ ఉందో మనకు ఇక్కడ సెంట్రలైజ్ కంపెనీ. సెంట్రలైజ్ కంపెనీ అంటే సో అక్కడ ఎవరో ఒక కంపెనీ ఎండీ ఉంటారు. మేనేజ్‌మెంట్ వాళ్ళుంటారు. సో వాళ్ళు ఎలా చెప్తే ఆ విధంగా ఆ కంపెనీ అనేది నడుస్తుంది. సో మనం టీమ్ చేస్తాం. కష్టపడి ఏదేదో చేస్తాం. బట్ ప్లాన్ అనేది మన చేతుల్లో ఉండదు. ప్రొడక్ట్ అనేది మన చేతుల్లో ఉండదు. ఇన్‌కమ్ అనేది కూడా మన చేతిలో ఉండదు. సో వాళ్ళు ప్రొడక్ట్ చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది. ప్లాన్ చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది. మనము విత్‌డ్రాల్ పెట్టుకుంటేనే మనకు విత్‌డ్రాల్స్ ఉంటుంది. టోటల్ పవర్ అంతా కూడా అక్కడ సో కంపెనీ మేనేజ్‌మెంట్ ఎండీ, సీఎండీ ఎవరైతే ఉన్నారో మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ చేతిలోనే ఉంటది. ఇక్కడ మన చేతుల్లో గూడా ఏమనేది ఉండదు. అదే విధంగా దీన్ని మనకు సెంట్రలైజ్ అంటారు. నెక్స్ట్ సెమీ సెంట్రలైజ్. సో సెమీ సెంట్రలైజ్ అంటే ఇక్కడ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. ప్లస్ ఓనర్‌షిప్ బేస్ గూడా ఉంటుంది. నెక్స్ట్ మూడోదొచ్చి డిసెంట్రలైజ్ కంపెనీ. ఇక్కడ మనకు
టోటల్ కంట్రోలింగ్ ఫ్రీ ఉంటది. ఇక్కడ ఎలాంటి ఓనర్ ఉండరు. ఎలాంటి ప్రొడక్ట్ ఉండదు. సీఎండీ ఉండరు. అదే విధంగా విత్‌డ్రావల్ టెన్షన్ అనేది మీకుండదు. సో, ఈ కంపెనీ ఎప్పుడు క్లోజ్ అయిపోతుందనే భయం ఉండదు. కండిషన్ ఫ్రీ బిజినెస్ ఉంటది. 100% వర్కింగ్ ప్లాన్ ఉంటది. అది కూడా 100% డిసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ ప్లస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా సిస్టమ్ అనేది ఇది డిజైన్ చేయబడిందండి. అందులో మనకిక్కడ టోటల్‌గా ఆటోమేటిక్‌గా సిస్టమ్ ఉంటుంది. సో, విత్‌డ్రావల్ అనేది వితిన్ సెకండ్స్‌లో మనకి విత్‌డ్రాల్ అనేది ఉంటాయి. ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకున్నట్లయితే స్మార్ట్ కాంట్రాక్ట్ ఏంటి? దీని ఎఫిషియన్సీ చాలా స్పీడ్‌గా ఉంటుంది. అక్యురెన్సీ అనేది దీన్ని ఎవ్వరు కూడా హ్యూమన్ రైట్స్ కానీ ఎవ్వరు కూడా దీన్ని రిమూవ్ చేయడం, ఎర్రర్ చేయడం, హ్యాక్ చేయడం ఇలాంటి ఏమి గాని జరగదు. ఇక్కడ మనకు రిస్క్ ఫ్రీ అండి. ఎలాంటి మనము భయపడి ప్లాన్ చేంజ్ అవుతుందేమో, లేదంటే విత్‌డ్రాల్ ఇవ్వరేమో, సో ఇలాంటి టెన్షన్స్ ఏమి ఉండదు. లాంగ్ టర్మ్ నడుస్తుందండి. ఇది మనకు స్మార్ట్ కాంట్రాక్ట్ కింద ఏదైతే చెప్పారో టోటల్‌గా మనకు డిసెంట్రలైజ్ ప్లాట్‌ఫార్మ్ అండి. అదే విధంగా చూసుకున్నట్లయితే వన్స్ అగైన్ మనకు ఇక్కడ అడ్వాంటేజెస్ ఏమేమి అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఇక్కడ ఓనర్‌షిప్ అనేది ఫ్రీ. ఎలాంటి ఓనర్ ఉండరు. అతను చేంజ్ చేస్తాడేమో, ప్లాన్ చేంజ్ అయితుందేమో, విత్‌డ్రాల్ ఇవ్వరేమో, ఇదేదో ఒక వెబ్‌సైట్ ఏమో, ఆ వెబ్‌సైట్ బంద్ అయిపోతుందేమో, ఇలాంటి సో, మనకు ఇట్లాంటివి ఏమి కూడా మనకిక్కడ ప్రాబ్లమ్స్ ఉండవు. అదే విధంగా నో అడ్మిన్, ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్ అండి ఇక్కడ. సో, మీకు విత్‌డ్రాల్ పెట్టుకోవాలి. వాళ్ళ అప్రూవల్ ఇవ్వాలి. అప్పుడే మన వాలెట్‌లోకొస్తాయి. అలాంటివి ఏముండదు. అదే విధంగా 100% డిసెంట్రలైజ్డ్. అదే విధంగా లాక్డ్ స్టేబుల్ ప్లాన్ అంటే ఇక్కడ ప్లాన్ అనేది లాక్ అయిపోయింది. చేంజ్ అనేది ఎప్పటికి కూడా చేంజ్ అనేది కాదండి. అదే విధంగా 100% రిస్క్ ఫ్రీ. సో, ఇంకొక డౌట్ రావచ్చు. లాక్డ్ నాకు ఒక క్వెషన్ అడిగారు ఒకరు. సార్ స్టార్టింగ్‌లో అయితే రూ. 300 జాయినింగ్ అన్నారు. ఇప్పుడు $2.7 అన్నారు స్టార్టింగ్‌లో. కాకపోతే ఇప్పుడు మనకు $3.5 అవుతోంది సార్ అంటే, సో అవునండి. మనకు ఏదైతే బిఎన్‌బిలో, బైనాన్స్‌లో ప్లాన్ ఉందో అది మనకు అలానే ఉంటుంది. ఈ కాయిన్ వాల్యూ పెరిగినప్పుడు మాత్రమే మనకు ఐఎన్ఆర్‌లో ప్లస్ డాలర్స్‌లో అనేది జాయినింగ్ అమౌంట్ అనేది పెరుగుతుందండి. అందుకనే మనకు ఏదైతే ఇప్పుడు ఈ డిజైన్ చేశారో ఓపీబీఎన్‌బి ప్లాట్‌ఫార్మ్ ద్వారా రైట్ బిఎన్‌బిది టోటల్‌గా మనకు ప్లాన్ అనేది చేంజ్ అనేది ఎప్పటికి కూడా చేంజ్ అనేది కాదండి. అదే విధంగా ఇక్కడ చూడొచ్చండి మనము ఏదైతే మనకు ఓపీబీఎన్‌బి స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రెస్ ఉందో ఇక్కడ చూడొచ్చు. అదే విధంగా కింద సోర్స్ కోడ్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ వెరిఫై‌గా ఉంది. మనకి ఏదైతే ఇక్కడ కాంట్రాక్ట్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా 0 అనేది కూడా ఉంటుందండి. సో, ఇది స్మార్ట్ కాంట్రాక్ట్‌కి మనం ఎవరికైనా గాని వెరిఫై చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ దీన్ని ఈ విధంగా వెరిఫై అనేది చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనము కంపెనీ ప్రొఫైల్ అయితే తెలుసుకున్నాము. ఏ విధంగా స్టార్ట్ అయింది బైనాన్సు, అదే విధంగా ఈ సిస్టమ్ ఏ విధంగా తయారైంది. కంపెనీ అనేది డిసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ అని మనం అందరం గూడా తెలుసుకున్నాము. నెక్స్ట్ ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే, చూడండి ప్రతి ఒక్కరి దగ్గర గూడా స్మార్ట్ ఫోన్స్ అనేదుంటాయి. అక్కడ మనకు ఒక ప్లే స్టోర్ అప్లికేషన్ ఉంటది. ఈ ప్లే స్టోర్ అప్లికేషన్ నుంచి మనము SAFEPAL అని టైప్ చేయంగానే సేఫ్‌పాల్ అనే ఒక వాలెట్ వస్తది. ఆ వాలెట్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకోవాలండి. వాలెట్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మనకు 6 అంకెల కన్ఫర్మ్ సెక్యూరిటీ పాస్వర్డ్ అనేదుంటుంది. దాన్ని నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంటు. దాంతో పాటు మనకు 12 వర్డ్స్ లెటర్ కీ ఒకటొస్తుందండి. ఆ కీ గూడా చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని గూడా మనము నోట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే ఒక మొబైల్‌లో లేకపోయినా ఇంకొక మొబైల్‌లో మనం ఓపెన్ చేయాలంటే మీకు ఈ 6 డిజిట్ పాస్వర్డ్ ప్లస్ 12 లెటర్స్ కీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం సింపుల్‌గా మనము ప్లే స్టోర్‌కి వెళ్లి సేపాల్ వాలెట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, అక్కడ ఒక పాస్వర్డ్ అడుగుతాది. 6 డిజిట్ మనకి ఏది కావాలో అది మన చాయిస్‌గా ఇచ్చుకొని గుర్తుపెట్టుకొని ఉండాలి. నెక్స్ట్ ఒక వాలెట్‌ని క్రియేట్ చేసి, మనం ఆ వాలెట్ ద్వారానే ఈ బిజినెస్‌లోకైతే జాయిన్ అయిపోతామండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సింపుల్ అండి. సేపాల్ వాలెట్ అనేది ఏమి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ సేపాల్ వాలెట్ అనేదండి టోటల్‌గా మనకు ఒక వెబ్3 వాలెట్ అండి. వెబ్3 వాలెట్ అంటే మన ఇండియాలో అయితే ఏ విధంగా అయితే మనకు ఇండియన్ బ్యాంక్స్ ఉన్నాయో, క్రిప్టోలో అనేది మనకిక్కడ వెబ్3 వాలెట్స్ అనేటివి వాలెట్ అయినటువంటి సేపాల్ వాలెట్‌లోకి వెళ్లి మనం ఐడీని యాక్టివేషన్ చేస్తున్నాము. సేపాల్ వాలెటే ఎందుకు ట్రస్ట్ వాలెట్ కూడా చేసుకోవచ్చు కదా! అంటే చేసుకోవచ్చండి. కాకపోతే మన కమ్యూనిటీ ఏదైతే ఉందో, మన టీమ్ టోటల్‌గా అందరం గూడా సేపాల్ వాలెట్ నుంచినే ఐడీలు యాక్టివేషన్ చేస్తున్నాం గాబట్టి, అందరం గూడా ఇక్కడ సేపాల్ వాలెట్‌నే ప్రమోషన్ చేస్తున్నామండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బిజినెస్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ మనకు జాయినింగ్ ఫీజు ఎంతుంటుంది? అదే విధంగా మనకి ఏ విధంగా ఇన్‌కమ్ వస్తుంది అనేది గూడా ఇక్కడ చూద్దామండి. చూడండి ఇక్కడ బిజినెస్ ప్లాన్‌లో మనకిక్కడ
టోటల్ గా ప్యూర్ బిఎన్బి తోనే మనకు యాక్టివేషన్ ఉంటుంది. ప్యూర్ బిఎన్బి అండి. ఇక్కడ ఎలాంటి డూప్లికేట్ ఉండదు. ప్యూర్ గా ఏదైతే ఒరిజినల్ బిఎన్బి ఉందో ఆ బిఎన్బి తోనే మనకు ఐడి యాక్టివేషన్ ఉంటుంది. మనకు పేవర్స్ అనేది కూడా అలానే ఉంటుందండి. సో ఎంత అమౌంట్ తో మనకు జాయినింగ్ ఫీ అంటే ఇక్కడ మనం రైట్ బిఎన్బిలో జాయిన్ అవ్వడానికి జాయినింగ్ ఫీ అనేది 0.0044 బిఎన్బి. అంటే ఇక్కడ మనకు సో ఒక బిఎన్బి వాల్యూ మనము ఒక $600 వేసుకున్నాం కాబట్టి దాని ద్వారా క్యాలిక్యులేషన్ మనకు ఇండియన్ కరెన్సీలో ప్లస్ డాలర్లో క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఇండియన్ కరెన్సీలో ఒక $300 అవుతుంది. లేదు డాలర్స్ లో చెప్పుకుంటే మనకు ఒక $2.7 అవుతుంది. సో నేను ఇంతకు ముందు స్లైడ్ లోనే చెప్పానండి. ఈ బిఎన్బి అనేది ఫిక్స్ అలానే ఉంటుంది. బై చాన్స్ ఈ బిఎన్బి కాయిన్ వాల్యూ అనేది పెరిగింది అనుకోండి, అప్పుడు ఇక్కడ 2.7 జాగాలో ప్లేస్ లో మనకు $3 కూడా రావచ్చు, $4 కూడా రావచ్చు. ఇక్కడ 320 ప్లేస్ లో మనకు 320 కూడా రావచ్చు. ఈ విధంగా మనకి ఏదైతే ప్లాన్ ఉందో ఈ ప్లాన్ అనేది ఫిక్స్ అండి. బట్ ఇక్కడ బిఎన్బి కాయిన్ వాల్యూ పెరిగినప్పుడు మనకు జాయినింగ్ లో కూడా ఒక్కొక్కసారి $3.5 కావచ్చు, $4 కావచ్చు, $3 కావచ్చు. ఈ విధంగా సో బిఎన్బి కాయిన్ వాల్యూ పెరిగినప్పుడు సో అమౌంట్ అనేది కూడా ఇక్కడ జాయినింగ్ అమౌంట్ అనేది మన ఇండియన్ కరెన్సీలో ప్లస్ డాలర్స్ లో పెరుగుతుందండి. బట్ ఇక్కడైతే మనకు ఫిక్స్ అలానే ఉంటుంది. సో మనకి ఇదైతే అర్థమైపోయింది. మనకు ఈ బిజినెస్ లో మనం ఒక $300 తో ఈ బిజినెస్ లోకి అయితే మనం జాయిన్ అయిపోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ $300 తోనే జాయిన్ అవుతారు. సో కాకపోతే ఇక్కడ మనకు సో 12 ప్యాకేజెస్ ఉన్నాయండి. 12 స్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ అయితే మనము బిగినర్స్ $2.7 తోనే జాయిన్ అవుతాం. నెక్స్ట్ ఒక్కొక్క ర్యాంక్ ని అప్గ్రేడ్ చేసుకుంటామండి. ఎందుకు చేసుకుంటామంటే ఎక్కువ ఇన్కమ్ రావడానికి. సో ఏ విధంగా వస్తుంది ఎక్కువ ఇన్కమ్ అనేది కూడా నెక్స్ట్ స్లైడ్ లో చెప్పుకుందామండి. చూడండి, రెండో ప్యాకేజ్ మనకు ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంకు, మూడోది వచ్చి అచీవరు, నెక్స్ట్ అంబాసిడరు, ట్రైనరు, మెంటరు, అదే విధంగా చాంపియన్, డైరెక్టర్, మనకు 12 ప్యాకేజెస్ ఉన్నాయి. ఇక్కడ మనం స్టార్టింగ్ లో అందరం కూడా సో ఫస్ట్ ప్యాకేజ్ బిగినర్ తోనే జాయిన్ అవుతాము. నెక్స్ట్ ఏదైతే ఈ 11 ఉన్నాయో ప్యాకేజెస్ సో ఇవి మనము వన్ బై వన్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. లేదంటే ఒకేసారి 12 కూడా అప్గ్రేడేషన్ అనేది చేసుకోవచ్చండి. సో మన ఇష్టము, మనకి ఏ విధంగా కన్వీనియంట్ ఉంటుందో ఆ విధంగా మనము అప్గ్రేడ్ చేసుకొని మనం ఇన్కమ్ అనేది తీసుకుంటామండి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇండియన్ కరెన్సీలో అయితే ఈ విధంగా ఉంటుంది మనకు. సో డాలర్స్ లో అక్కడ పెట్టాము. సో ఇదైతే మనకు ఇండియన్ కరెన్సీలో సో బిగినర్స్, ఇన్ఫ్లుయెన్సర్ టోటల్ గా ఈ విధంగా అన్ని ప్యాకేజెస్ 12 ప్యాకేజెస్ అనేవి ఇక్కడ ఉంటాయండి. కాకపోతే మనం ఫస్ట్ లో అయితే జాయినింగ్ అయితే మనము $300 తోనే అందరం కూడా జాయిన్ అవుతామండి. సో జాయిన్ అయిన తర్వాత ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అంటే ఇక్కడ టోటల్ గా ఇన్కమ్ అనేది 100% డిస్ట్రిబ్యూషన్ ఉంటుందండి. 100% డిస్ట్రిబ్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు 0.0044 బిఎన్బితో జాయిన్ అయ్యారు. ఒక $2.7 తో మీరు జాయిన్ అయ్యారు. ఇక్కడ మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ లో ఒకరిని, రైట్ లో ఒకరిని, మీరు ఒక ఇద్దరిని ప్రమోట్ చేశారు. సో లెఫ్ట్ లో ఏ ఉన్నారు, రైట్ లో బి ఉన్నారు. మీరు ఒక ఇద్దరిని ప్రమోట్ చేశారనుకోండి. సో వీళ్ళు కూడా సేమ్ 0.0044 బిఎన్బితో జాయిన్ అవుతారు. అంటే $2.7 తో ఇతను జాయిన్ అవుతారు ఏ. సో $2.7 తో బి కూడా జాయిన్ అవుతారు. అప్పుడు వీళ్ళిద్దరూ మీ రెఫరల్ ద్వారానే, మీ డైరెక్ట్ స్పాన్సర్ ద్వారా వచ్చారు కాబట్టి సో వీళ్ళది ఏదైతే అమౌంట్ $2.7 ఉందో ఇది మీకు 100% వచ్చేస్తుంది. అంటే $2.7 అంటే ఎంతండి? $5.4 టోటల్ మీకు. సో వీళ్ళిద్దరూ కూడా మీకు ఫస్ట్ లెవెల్‌లో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు మీకు ఫస్ట్ లెవెల్. ఎందుకంటే ఇక్కడ లెవెల్ వైస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు ఫస్ట్ లెవెల్‌లో వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి ఇన్కమ్ అనేది మీకు సో $2.4 అనేది వచ్చేసింది. సో ఈ విధంగా మీరు అన్‌లిమిటెడ్‌గా ఎంత మందిని జాయిన్ చేపించినా గాని అన్ని $300 వాళ్ళు జాయిన్ అయినటువంటి 100% అమౌంట్ అనేది మీకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ క్లియర్ కదండీ! మీ ద్వారా వచ్చేవాళ్ళు ఎవరైనా గాని సో జాయిన్ అయితే వాళ్ళ నుంచి జాయినింగ్ అమౌంట్ అనేది 100% మీకొచ్చేస్తుంది. మీరు ఎంత మందినైనా అన్‌లిమిటెడ్‌గా డైరెక్ట్ అనేది స్పాన్సర్ చేయొచ్చు. ఇదండి టోటల్‌గా డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్. నెక్స్ట్ లెవెల్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం ఇక్కడ చూద్దామండి. సో దానికంటే ముందు ఇక్కడ మనకు ట్రీ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ చూడండి, ట్రీ అనేది టాప్ టు బాటమ్ అంటే పైనుంచి కిందకి టాప్ టు బాటమ్. సో లెఫ్ట్ నుంచి రైట్ కి ఇక్కడ సో ఆటో ట్రీ అనేది సెటప్ చేయబడిందండి. అంటే టాప్ టాప్ టు బాటమ్, సో పైనుంచి కిందకి, సో లెఫ్ట్ నుంచి రైట్ కి ఈ విధంగా మనకు ఆటో ట్రీ అనేది సెటప్ అవుతుందండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత మీరేం చేశారు? ఒక ఇద్దరిని జాయిన్ చేపిచ్చారు. అంటే మీకు ఫస్ట్ లెవెల్‌లో వీళ్ళొస్తారు. అంటే లెవెల్ 1లో. నెక్స్ట్ ఒకవేళ మీ ద్వారానే వచ్చారనుకోండి అందరం గూడా. సో 1, 2 గూడా వర్క్ స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ మూడో వ్యక్తి వస్తే మీరేం చేస్తారంటే, సో ఈ 1 కింద ఇతన్ని జాయిన్ చేస్తారు. అదే విధంగా 1 కింద 3, 4 ఇద్దరు వ్యక్తుల్ని జాయిన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చారనుకోండి, సో అతన్ని ఇక్కడ 2 కింద 5, 6 ఏస్తారు. అంటే వీళ్ళు మీకు రెండో లెవెలు. ఇక్కడ టోటల్‌గా మనకు 2/2 మెట్రిక్స్‌లో అంటే 2, 4, 8, 16, 32, 64 సో 128 ఈ విధంగా టోటల్‌గా మీకు 2/2 మెట్రిక్స్‌లో సో ట్రీ అనేది ఈ విధంగా సెటప్ అయి ఉంటుందండి. సో టోటల్‌గా మనకు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మీరు ఒకటిని మీరే ప్రమోట్ చేశారు. 2ని మీరే ప్రమోట్ చేశారు. 3, 4, 5, 6 వీళ్ళందరిని గూడా మీరే ప్రమోట్ చేశారు. ఈ 7, 8ని గూడా మీరే ప్రమోట్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎవరైనా కొత్తగా మీ ద్వారా వచ్చారనుకోండి. ఎక్కడ పడతారు అతను? మీకు ఎక్కడైతే లెవెల్‌లో ఫిల్ ఉందో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడుంది. ఇక్కడ పడరండి. ఇక్కడ 6 ఐడీ కింద పడరు. 5 కింద గూడా పడరు. ఫస్ట్ ఎక్కడ పడతారంటే ఈ 4 ఐడీ కింద ఇక్కడ ఒకరు పడతారు. నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఇక్కడ పడతారు. సో, ఇక్కడ ఫిల్ అయిన తర్వాతనే నెక్స్ట్ ఐదో మనిషి కింద ఇక్కడ ఒకరు ఫస్ట్ ఇక్కడ పడతారు. తర్వాత ఇక్కడ పడతారు. అదే విధంగా నెక్స్ట్ వచ్చేవాళ్ళు సో, 6 కింద లెఫ్ట్‌లో తర్వాత 6 కింద రైట్‌లో. ఈ విధంగా మీకు సో, టాప్ టు బాటమ్ సో, లెఫ్ట్ నుంచి రైట్‌కి ఈ విధంగా ఆటో ట్రీ అనేది సెటప్ అవుతుందండి. మీకు ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడికి వెళ్లి ఫిల్ అయిపోతుందండి. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా వస్తుంది మనకు లెవెల్ ఇన్‌కమ్ అనేది ఇంకొకసారి క్లియర్‌గా చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యారు. మీ ద్వారా ఇద్దరి అమౌంట్ $5.4 వచ్చేసింది. సో, ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే మినిమమ్ 2 డైరెక్ట్ రిక్వైర్ ఫర్ ఆల్ ఇన్‌కమ్. అంటే మీరు 1 నుంచి 12 లెవెల్ వరకు అన్ని ర్యాంకులు అప్‌గ్రేడ్ చేసుకున్నా కానీ మినిమమ్ 2 డైరెక్ట్ లేదనుకోండి. సో, మినిమమ్ 2 డైరెక్ట్ లేదంటే మీకు ఇన్‌కమ్ అనేది రాదు. అందుకనే కంపల్సరీగా మినిమమ్ ఒక ఇద్దరినైతే మీరు ప్రమోట్ చేయాల్సుంటుంది. మినిమమ్ 2 డైరెక్ట్ కంపల్సరీ ఉండాలండి. సో, అందుకని సో, ప్లాన్ చెప్పేటప్పుడు ఎవరికైతే మనం ప్లాన్ చెప్తామో వాళ్ళకి క్లియర్‌గా చెప్పండి. మీరు 300తో జాయిన్ అయినా, సో, 1-12 ప్యాకేజెస్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నా మినిమమ్ 2 డైరెక్ట్ $300తో మినిమమ్ 2 డైరెక్ట్ అనేది కంపల్సరీగా చేపించాలి. ఇదండి ఇక్కడ ఓన్లీ మనకు రిక్వైర్‌మెంట్. నెక్స్ట్ మీకు వచ్చినటువంటి ఈ ఫస్ట్ లెవెల్‌లో ఎవరైతే ఇద్దరున్నారో వీళ్ళ నుంచి మీకు $5.4 వచ్చేసినాయి. సో, వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే మీరేం చేస్తారంటే సో, $1.4 అనేది మీ దగ్గర పెట్టుకునేస్తారు. నెక్స్ట్ ఒక $4 పెట్టి మీరు రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. అప్పుడు రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు మీకు రెండో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతుంది. సో, రెండో లెవెల్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఏ విధంగా ఇన్‌కమ్ వస్తుంది అనేది మనం నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దామండి. మీరు రెండో ర్యాంక్‌ని $4 పెట్టి ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారు. అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు సో, వీళ్ళిద్దరు ఏదైతే మీరిక్కడున్నారో, మీకు వీళ్ళిద్దరు ఫస్ట్ లెవెల్ 1లో వీళ్ళ నుంచి ఇన్‌కమ్ వచ్చేసింది ఆల్రెడీ. నెక్స్ట్ వీళ్ళిద్దరు ఏం చేస్తారు? వీళ్ళిద్దరిని జాయిన్ చేశారు. సో, నెక్స్ట్ వీళ్ళిద్దరిని జాయిన్ చేశారు. అప్పుడు వీళ్ళు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ ఇతనికెళ్ళిపోతది. ఈ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ ఇతనికెళ్ళిపోతది. ఇతని నుంచి డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్, ఇతని నుంచి డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ ఈ విధంగా ఫస్ట్ లెవెల్‌లోకెళ్ళిపోతది. అప్పుడు ఈ రెండో లెవెల్‌లో ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు, సో వీళ్ళు లెవెల్ 2లో ఉన్నారు. సో వీళ్ళు గూడా ఏం చేస్తారండి? సో వాళ్ళ రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు గదా! సో ఏదైతే మీరు అప్‌గ్రేడ్ చేసుకున్నారో అదే విధంగా వీళ్ళు గూడా వీళ్ళ కింద గూడా ఇద్దరిద్దరొస్తారు. అప్పుడు ఇద్దరిద్దరొచ్చినప్పుడు వీళ్ళకి గూడా ఇన్‌కమ్ వస్తుంది. అప్పుడు వీళ్ళు గూడా ఏం చేస్తారు? రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. సో వీళ్ళు రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు సో ఒక్కొక్కరి నుంచి మీకు $4 పడతాయి. ఎందుకంటే మీరు రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఏ విధంగా అయితే $4 పడ్డాయో, సో వీళ్ళు కూడా రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి $4 పడతాయి. సో ఈ వీళ్ళు $4 కూడా సో టోటల్‌గా మీకే వచ్చేస్తుందండి. ఈ టోటల్‌గా ఈ రెండో లెవెల్‌లో మీకు ఎంతమందున్నారు? నలుగురున్నారు. సో నలుగురు నుంచి కూడా $4 సో మీకొచ్చేస్తాయి. అంటే టోటల్‌గా ఇక్కడ మీ నలుగురు నుంచి మీకు టోటల్‌గా $16 వచ్చినాయండి. సో ఈ $16 నుంచి మీరేం చేస్తారంటే ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ గావాలి కాబట్టి సో ఒక $16 నుంచి ఒక $8 తీసి మీరు మూడో లెవెల్‌ని అచీవర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం జరుగుతుంది. సో మీరు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు
సో నెక్స్ట్ మీరు ఏమవుతుందంటే మీకు ఇన్కమ్ చూడండి ఇక్కడ. సో మూడో లెవెల్ కూడా ఓపెన్ అయిపోతుంది. మూడో లెవెల్‌ని ఓపెన్ అయిన తర్వాత మీకిక్కడ మూడో లెవెల్‌లో కూడా సో ఎవరైతే మీకు ఇక్కడ ఎవరైతే ఇక్కడ మీకు సో లెవెల్ 1లో ఉన్నారు. వీళ్ళు లెవెల్ 2లో ఉన్నారు. సో వీళ్ళు లెవెల్ 3లో ఉన్నారు. సో లెవెల్ 3లో ఎంతమంది ఉన్నారండి టోటల్‌గా మీకు? సో టోటల్‌గా ఇక్కడ 8 మందున్నారు. లెవెల్ 3లో మీకు టోటల్‌గా 8 మందున్నారు. సో వీళ్ళలో నుంచి ఒక్కొక్కరి నుంచి మీకు టోటల్‌గా ఒక్కొక్కరి నుంచి మీకు మీకు ఏదైతే మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని $8 పట్టాయో, అదే విధంగా వీళ్ళకి గూడా ప్రతి ఒక్కరికి గూడా మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి $8 అవుతాయి. సో వీళ్ళు ఏదైతే $8 ఇక్కడ అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారో, ఈ టోటల్ $8 ఒక్కొక్కరి నుంచి టోటల్‌గా మీకు ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరి నుంచి $8 అంటే టోటల్‌గా 8 ఇంటూ 8 $64 అనేది మీకొచ్చేస్తాయి మూడో లెవెల్‌లోని. మీకు $64 వచ్చిన తర్వాత మీరు నాలుగో లెవెల్‌ని అంబాసిడర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు $16 పెట్టి. ఇక్కడ చూడండి మీకు నాలుగో లెవెల్ నుంచినే ఇన్కమ్ అనేది ఎంత పెరుగుతుందో మీరొకసారి ఇక్కడ చూడొచ్చండి. ఫస్ట్ లెవెల్‌లో పెద్దగా ఇన్కమ్ మీకు కనిపియలేదు. రెండో లెవెల్‌లో పెద్దగా ఇన్కమ్ కనిపియలేదు. మూడో లెవెల్‌లో గూడా చాలా తక్కువుంది. ఇక్కడ చూడండి నాలుగో లెవెల్ నుంచి మ్యాజిక్ ఎలా ఉంటుందో ఇక్కడ మీరు చూడండి. ఎవరైతే మీకు మూడో లెవెల్‌లో యాక్చువల్‌గా మీకు సో నలుగురున్నారో నాలుగో లెవెల్‌లో వాళ్ళిద్దరి కింద ఇద్దరిద్దరొస్తే టోటల్‌గా 8 × 2 16 మందొచ్చేస్తారండి మీకు. మీకు నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి $16 ఏ విధంగా చార్జ్ అయ్యాయో, వీళ్ళు కూడా ప్రతి ఒక్కరికి గూడా 16 మందికి గూడా ఒక్కొక్కరికి $16 బెట్టి వాళ్ళు గూడా నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకుంటారండి. అప్పుడు ఈ 16 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి $16 టోటల్‌గా మీకు $256 వస్తాయండి. అంటే ఇండియన్ కరెన్సీలో ఒక రూ. 23,000 మీకొచ్చేస్తాయి ఇన్కమ్. వచ్చినటువంటి రూ. 23,000 నుంచి ఒక రూ. 3,000 పెట్టి మీరు ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారండి. ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీరు పీనర్ ర్యాంక్‌ని అచీవ్ అవుతారు. పీనర్ ర్యాంక్‌ని అచీవ్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఐదో లెవెల్‌లో టోటల్‌గా 32 మంది ఉంటారండి. ఎందుకంటే మీకు నాలుగో లెవెల్‌లో 16 మంది ఉంటే 16 ఇంటూ వాళ్ళ కింద ఇద్దరిద్దరు వస్తారు కాబట్టి ఐదో లెవెల్‌లో ఆటోమేటిక్‌గా మీకు 32 మంది ఉంటారు. మీరు కూడా ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఏ విధంగా అయితే $32 చార్జ్ అయ్యాయో వీళ్ళకి గూడా $32 చార్జ్ అవుతాయి. ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి. వీళ్ళేదైతే ఒక్కొక్కరు $32 అప్‌గ్రేడ్ జేసుకోవడానికి పెడుతున్నారో, ఆ టోటల్ అమౌంట్ అంతా గూడా మీకే వచ్చేస్తుంది. అంటే ఇక్కడ టోటల్‌గా ఇక్కడ 32 మందుండారు. ఒక్కొక్కరి నుంచి $32 అంటే టోటల్‌గా $1,024 అండి. ఇక్కడ టోటల్‌గా మీకు ఇండియన్ కరెన్సీలో రూ. 92,000 అనేది ఇండియన్ కరెన్సీలో మీకు ఇన్కమ్ అని జెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఏం జేస్తారు ఇంత ఇన్కమ్ వచ్చిన తర్వాత? సో, ఈ వచ్చినటువంటి $1,024 నుంచి ఒక $64 తీసి పక్కన పెట్టి, ఆరో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారండి. ఎందుకంటే మీకు టీమ్ అనేది పెరిగిపోయింది గాబట్టి, డూప్లికేషన్ $300తో ప్రతి ఒక్కరు జాయిన్ చేపిస్తారు గాబట్టి, మినిమమ్ 2 డైరెక్ట్ కంపల్సరీ గాబట్టి, ఇక్కడ టీమ్ అనేది స్పిల్ ఐడీస్ కూడా పడిపోతాయి కాబట్టి, ఆ తర్వాత టీమ్ అనేది ఆగదు. ఎందుకంటే మీకు 32 మంది ఓన్లీ ఐదో లెవెల్‌లోనే ఉన్నారంటే, 32 లెగ్గులండి ఇప్పుడు. అప్పుడు చూడండి దాంట్లో నుంచి ఒక 10 లెగ్గులు మంచి లీడర్స్ ఉన్నా గాని టీమ్ అనేది ఎంత ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుందో మనం తెలుసుకోవచ్చు. అందుకనే మనకొచ్చినటువంటి ఇన్‌కమ్‌లో ఒక $64 పెట్టి ఆరో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేపించడం ద్వారా మనకు నెక్స్ట్ మనం మెంటర్ ర్యాంక్‌ని అచీవ్ అయిపోతాం. మెంటర్ ర్యాంక్ ఇక్కడ అచీవ్ అయిన తర్వాత మనకు టోటల్‌గా ఆరో లెవెల్‌లో 64 మందొస్తారు. ఒక్కొక్కరి నుంచి $64. ఎందుకంటే మీరు కూడా $64 పెట్టి మెంటర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేస్తున్నారు కాబట్టి, మీకు ఎవరైతే ఆరో లెవెల్‌లో ఉన్నారో, వాళ్ళ ప్రతి ఒక్కరి నుంచి వాళ్ళు కూడా $64 పెట్టి సో, అప్‌గ్రేడ్ చేసుకుంటారు కాబట్టి, ఆ టోటల్ అమౌంట్ అనేది 64 మంది నుంచి మీకు ఒక్కొక్కరి నుంచి $64 అంటే దాదాపుగా $4,096 అనేది మీకొచ్చేస్తాయి. వచ్చినటువంటి ఈ ఇన్‌కమ్‌లో నుంచి మీకు ఒక $120 పెట్టి మీరు చాంపియన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారండి. సో, చాంపియన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు ఏడో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతుంది. ఏడో లెవెల్ ఓపెన్ అయిన తర్వాత మీకు టోటల్‌గా ఏడో లెవెల్‌లో ఎంతమందుంటారండి? 128 మందుంటారు. టోటల్‌గా 128 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $120 అంటే దాదాపుగా $13,82,400 మనం ఇండియన్ కరెన్సీలో చెప్పుకోవచ్చు. ఓన్లీ ఏడో లెవెల్ ఇన్‌కమేనండి. ఈ విధంగా మనకు సో 13 లక్షల వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఏడో లెవెల్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక $235 పెట్టి ఇంత వచ్చినటువంటి ఇన్కమ్‌లో చూడండి ఎంత ఇన్కమ్ వచ్చింది మనకు 13,82,000 ఇన్కమ్ వచ్చింది. దాంట్లో నుంచి మనం ఒక 24,000 పెట్టి
సో 8వ ర్యాంకు డైరెక్టర్ ర్యాంక్ ని మనం అప్గ్రేడ్ చేసుకున్నాము. సో దాని ద్వారా మనకు టోటల్ గా 8వ లెవెల్‌లో 256 మంది లీడర్స్ వచ్చారు. సో ఒక్కొక్కరి నుంచి $235 పడతాయి. ఎందుకంటే ఇక్కడ సో డైరెక్టర్ ర్యాంక్ 8వ ర్యాంక్‌ని అప్గ్రేడ్ చేసుకోవడానికి $235 పడతాయి కాబట్టి, సో మీకు టోటల్‌గా 256 మంది ఉన్నారు. ఇంటూ ఒక్కొక్కరి నుంచి $235 అంటే దాదాపుగా ఇక్కడ మీకు 54,14,400 వరకు ఇన్‌కమ్ అనేది మీరు తీసుకోవచ్చండి. సో ఓన్లీ ఇది మనకు 8వ లెవెల్ నుంచినే. నెక్స్ట్ 9వ లెవెల్‌లో మీకు టోటల్‌గా ఎంతమంది ఉంటారండి ఇక్కడ? సో 9వ లెవెల్‌లో ఇక్కడ మీకు టోటల్‌గా 512 మంది ఉంటారు. సో ఒక్కొక్కరి నుంచి మీకు $470 అంటే ఇక్కడ దాదాపుగా టోటల్ మీకు 9వ లెవెల్ ఇన్‌కమే సో 2,16,57,600 వరకు మీకు 9వ లెవెల్ ఇన్‌కమే ఉంటుంది. నెక్స్ట్ ఇంత ఇన్‌కమ్ వచ్చిన తర్వాత మీరు ఆగుతారా? ఆగరు. ఎందుకంటే టీమ్ అనేది పెరుగుతూ ఉంది. మీరు అప్‌గ్రేడ్ చేసుకోకపోతే సో మీకు పైన వాళ్ళకి కూడా ఇన్‌కమ్ ఎళ్ళిపోతుంది కాబట్టి, మీకు ఇన్‌కమ్ వస్తుంది. ఇంత పెద్ద ఇన్‌కమ్ వచ్చిన తర్వాత సో మీకు 2,00,00,000 వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఒక 85,000 పెట్టి మీరేం చేస్తారు? ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. సో ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్న తర్వాత మీకు టోటల్‌గా 10వ లెవెల్‌లో ఎంతమంది ఉంటారండి ఇక్కడ? 1,024 మంది ఉంటారిక్కడ. సో ఒక్కొక్కరి నుంచి $940 అంటే ఇక్కడ మీకు టోటల్ ఇన్‌కమ్ అనేది $8,66,30,400 అనేది ఓన్లీ 10వ లెవెల్‌లోనే మీరు ఇంత పెద్ద ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే 11వ లెవెల్‌లో సో టోటల్‌గా మీకు ఎంతమంది ఉంటారండి? 2,048 మంది ఉంటారు. ఒక్కొక్కరి నుంచి $1,880 అంటే సో టోటల్‌గా మీకిక్కడ 34,65,21,600 అనేది ఇక్కడ మనం టోటల్‌గా 11వ లెవెల్‌లోనే ఇంత పెద్ద ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. సో ఇందులో నుంచి మీకు 2,048 మందిలో నుంచి ఒక 5% వర్క్ జరిగినా గాని, టీమ్ ఉన్నా గాని, ఒక 100 మంది లీడర్స్ ఉన్నా గాని మీ దగ్గర ఓన్లీ 100 మెంబర్స్. సో 100 మెంబర్స్ ఇంటూ ఒక్కొక్కరి నుంచి $1,880 అంటే ఇక్కడ దాదాపుగా 1,69,20,000 మీరు ఓన్లీ 11వ లెవెల్ నుంచి ఇన్‌కమ్ అనేది మీరు తీసుకోవచ్చండి. సో నెక్స్ట్ లాస్ట్ ర్యాంక్ అండి. సో ఇక్కడ సో ఎంపరర్ ర్యాంక్‌కి సో టోటల్‌గా మీకు 12వ లెవెల్‌లో ఎంతమంది ఉంటారండి? 2/2 మెట్రిక్స్‌లో సో 4,096 మంది ఉంటారు. సో ఒక్కొక్కరి నుంచి మీకు $3,760 అంటే దాదాపుగా ఇక్కడ 128,00,00,000 మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకోవచ్చు. సో ఇంత పెద్ద అమౌంట్ వద్దండి. మనకు దీంట్లో నుంచి ఏదైతే మనకు టీమ్ ఉందో 4,096 మంది టీమ్ ఉన్నారు చూడండి ఇక్కడ. సో దీంట్లో నుంచి మనకు ఒక 4,000 మందిని మనము పక్కన పెట్టేసి ఓన్లీ 96 మందే ఉన్నారు మన దగ్గర. సో 96 మంది అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు. మీకు 12 లెవెల్‌లో అన్నా గాని. ఒక్కొక్కరి నుంచి $3,760 అంటే సో దాదాపుగా మీకు సో 2,16,57,600 వరకు మీరు ఇక్కడ 12వ లెవెల్‌లోనే మీరు ఇంత పెద్ద ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. యెస్ అండి. పాసిబుల్ అండి. ఎందుకంటే సో మనకు ఆగస్ట్‌లో స్టార్ట్ అయింది కంపెనీ. సో ఒక 100 డేస్‌లోనే సో దాదాపుగా 2,70,00,000 తీసుకున్న వాళ్ళు సో చాలా మంది మనకు సో ఇండియాలో ఉన్నారు. అదే విధంగా బయట కంట్రీస్‌లో గూడా ఉన్నారండి. సో ఈ విధంగా మనం గూడా వర్క్ చేస్తే ఈ విధంగా ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఎక్స్‌ట్రా రాయల్టీ ఇన్‌కమ్ గూడా పెట్టడం జరిగింది. సో టోటల్‌గా కంపెనీకి 1% రాయల్టీ ఇన్‌కమ్ అనేది అలాట్ చేసింది. సో ఆ 1%లోన మనకు 10వ ర్యాంకు ఐకాన్ ర్యాంక్‌కి 0.35%, 11వ ర్యాంకు లెజెండ్ ర్యాంక్‌కి 0.35%, అదే విధంగా ఎంపరర్ 12వ ర్యాంక్‌కి మనకు 0.30% అంటే ఈ 3 ర్యాంకులకి కలిపి టోటల్‌గా 1% అనేది రాయల్టీ ఇన్‌కమ్ అనేది పెట్టారండి. సో ఈ రాయల్టీ ఇన్‌కమ్ ఏ విధంగా ఉంటుందంటే, మనం ఏదైతే 10వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ $100,000 అయ్యాయనుకోండి. ఒక $1,000 అయ్యాయి. సో మనము 10వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి. మీరు ఏదైతే $1,000 ఇన్వెస్ట్ చేశారో అది ప్లస్ దీంట్లో నుంచి ఒక 50% అంటే టోటల్‌గా మీకు $1,500 అనేది మీకు రిటర్న్ డైలీ బేసిస్‌లో వచ్చేస్తాయి. సో డైలీ బేసిస్ అంటే మనకు ప్రతిరోజు ఏ విధంగా అయితే బిజినెస్ జరుగుతుందో, ఆ బిజినెస్‌ని బట్టి మీకు సో ఇక్కడ టోటల్‌గా 1% డైలీ అనేది ఈ 3 ర్యాంకులకి ఇస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10వ ర్యాంక్‌ని అచీవ్ అయ్యారు. మీకు 10వ ర్యాంక్ ఇన్‌కమ్ వస్తుంది. నెక్స్ట్ 10 అయిన తర్వాత మీరేం చేస్తారు? 11వ ర్యాంక్‌ని అచీవ్ చేసుకున్నారనుకోండి. సో మీకు ఓన్లీ 11వ ర్యాంక్ ఇన్‌కమే వస్తుంది. అప్పుడు 10వ ర్యాంక్‌ది బంద్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 12వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారు 11 నుంచి.
అప్పుడు మీకు 11 ఇన్కమే వస్తుంది. సో, ఈ విధంగా టోటల్‌గా మీరు ఏదైతే ర్యాంక్ అప్‌గ్రేడ్ అవుతారో ఈ 10, 11, 12 ఆ టోటల్ అమౌంట్ ప్లస్ 50% ఎక్స్‌ట్రా అంటే 150% అనేది ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ అనేది డైలీ బేసిస్‌లో మనకు రాయల్టీ ఇవ్వడం జరుగుతుందండి. సో, ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ కూడా క్లియర్ అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో, ఇక్కడ లెవెల్ ఇన్కమ్‌లో ఇంకా కొంతమందికి డౌట్ ఉంటే, సో, కింద నుంచి ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది అని ఒకసారి చూసుకున్నట్లయితే, ఇక్కడ చూడండి మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు. సో, మీకు డైరెక్ట్‌గా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ నుంచి మీకు లెవెల్ 1 ఇన్కమ్ ఇక్కడ చూడండి ఓన్లీ లెవెల్ 1 ఇన్కమ్ మీకొచ్చేస్తుంది. ఎంత $2.7. నెక్స్ట్ లెవెల్ 2లో ఎంతమందున్నారో వాళ్ళ నుంచి మీకు ఒక్కొక్కరి నుంచి $4 రావడం జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ 3లో ఎంతమందున్నారు వాళ్ళ నుంచి మీకు $8 వస్తాయి. అదే విధంగా లెవెల్ 4లో ఎవరున్నారో వాళ్ళ నుంచి మీకు టోటల్‌గా ఒక్కొక్కరి నుంచి $16 రావడం జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ 5లో ఎవరైతే ఉన్నారో మీకు వాళ్ళ నుంచి ఒక్కొక్కరి నుంచి $32. సో, లెవెల్ 6లో ఎంతమందున్నారో ఒక్కొక్కరి నుంచి $64. సో, ఈ విధంగా ఒక్కొక్క లెవెల్ ఇన్కమ్ మీకు ఒక్కొక్కరి నుంచి మీకు ఒక్కొక్క ఆయా లెవెల్‌లో మీకు ఇన్కమ్ అనేది వస్తుందండి. ఈ విధంగా టోటల్‌గా 12 లెవెల్ నుంచి మీకు ఇన్కమ్ అనేది యాడ్ అవుతుందండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు జాయిన్ అయితే, మీరు అప్‌గ్రేడ్ చేసుకుంటే, మీకు పైన అప్లయన్స్‌కి ఏ విధంగా వెళ్తుందనేది కూడా మీరు చూద్దామండి. ఇక్కడ మీరున్నారు సార్. మీరున్నారు. మీరు ఒకటో లెవెల్‌ని జాయిన్ అయ్యారు. అప్పుడు మీ డైరెక్ట్ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో అతనికి పోతాది $2.7. నెక్స్ట్ మీరు రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు గదండీ! అప్పుడు మీ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోతారు $4 రెండో లెవెల్ ఇన్కమ్. సో, మూడో ర్యాంక్ అప్‌గ్రేడ్ చేసుకుంటే మీ పైన మూడో అప్లయర్‌కి, నాలుగో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకుంటే మీ పైన నాలుగో అప్లయర్‌కి, మీరు ఐదో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకుంటే మీ పైన 5. సో, ఈ విధంగా టోటల్‌గా సో, 12 మందికి గూడా ఈ విధంగా వెళ్తుందండి మీ పైన. సో, మీకు క్లియర్‌గా అర్థమైంది గదండీ! సో, ఒక్కొక్క లెవెల్ మీరు అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు పైన ఒక్కొక్క లెవెల్‌కి సో, వాళ్ళకి ఇన్కమ్ అనేది వెళ్తుందండి. బట్ ఇక్కడ ఇంకొక కండిషన్ అంటే మనము ఇక్కడ ఒక మీరు గూడా లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. బై చాన్స్ ఇక్కడ చూడండి మీరున్నారు. మీరిక్కడ మూడో లెవెల్‌లో ఉన్నారు. లో అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారనుకోండి. అప్పుడు ఆ ఇన్కమ్ మీకైతే రాదు. ఎందుకంటే మీరు మూడో లెవెల్‌లోనే ఉన్నారు. సో, పైన ఇతనికి నాలుగో లెవెల్ అండి. ఒకవేళ ఇతను కూడా అప్‌గ్రేడ్ చేసుకోలేదనుకోండి, వాళ్ళ పైనున్న వ్యక్తికి ఎళ్ళిపోతుంది. ఈ విధంగా మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడం డిలే అయితే, సో, మీరు ఒక పెద్ద ఇన్కమ్ అనేది మిస్ చేసుకుంటారండి. సో, అందుకనే మీరు టైమ్ టు టైమ్ మీ టీమ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళు ఏదైతే ర్యాంక్‌లో ఉన్నారో, ఆ ర్యాంక్ నుంచి ఒక ర్యాంక్ అనేది అప్‌గ్రేడ్‌లో చేసుకుంటే మీకు ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి. లేదంటే ఇప్పుడు మీరు మూడో ర్యాంక్‌లోనే ఉన్నారు. మీకు నాలుగో ర్యాంక్‌లో ఉన్న వ్యక్తి నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు, ఈ ఇన్కమ్ అనేది మీ పైన అప్లైనర్‌కెళ్ళిపోతుంది. అందుకనే ఇక్కడ టోటల్‌గా మనకు 24 లెవెల్స్ నుంచి ఇన్కమ్ అనేది యాడ్ అవుతుందండి. ఈ 24 లెవెల్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ 12 లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసి పెట్టుకున్నారు మీరు. సో, మీకిక్కడ టోటల్‌గా మీరు ఇక్కడ 24 లెవెలు. ఇక్కడ టోటల్‌గా మీకు 2-23 లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ ఈ మధ్యలో. ఇక్కడ మీ ఇక్కడ ఒకతను సో, లాస్ట్ 12వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ జేసుకుంటున్నాడు 24 లెవెల్‌లో. ఈ మధ్యలో 2-23 మధ్యలో ఎవ్వరు గూడా సో, 12వ ర్యాంక్ అప్‌గ్రేడ్ లేదనుకోండి. సో, ఈ ఇన్కమ్ డైరెక్ట్‌గా మీరు అప్‌గ్రేడ్ జేసుకొని ఉంటే మీకే వచ్చేస్తుంది. ఈ విధంగా టోటల్‌గా 12 లెవెల్స్ నుంచి మీకు సో, ఈ లెవెల్ ఇన్కమ్ అనేది యాడ్ అవుతుందండి. సో, అదే విధంగా మనం ఇంకొకసారి క్లియర్‌గా చూసుకున్నట్లయితే ఇక్కడ సో, ఇక్కడ మనకు రైడ్ బిఎన్‌బిలో ఒక అడ్వాంటేజ్ ఏమంటే, ఇక్కడ మీకు సింగిల్ లెగ్ ఇన్కమ్ గూడా వస్తుందండి. సింగిల్ లెగ్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ సో, ఇతను జాయిన్ అయిన తర్వాత ఒక ఇద్దరిని ఇతను ప్రమోట్ చేశారు. ఇద్దరిని ప్రమోట్ చేయడం ద్వారా ఒక వ్యక్తి అయితే ఇక్కడ వర్క్ చేయలేదు. ఇన్‌యాక్టివ్ అయిపోయారు. అతన్ని మాట్లాడడం లేదు. మీరు గూడా అతనికి సపోర్ట్ చేయలేదు. ఫర్దర్‌గా వదిలేసారు మీరు కూడా ఈ లెగ్ టోటల్‌గా ఇది సో, ఖాళీ. నెక్స్ట్ ఈ పక్క ఒక వ్యక్తి ఉన్నారు. ఉమేష్ నందన్ సార్ వచ్చారు. ఇతనేం చేస్తారు? అతను ఒక ఇద్దరిని జాయిన్ చేపిచ్చేసారు. అప్పుడు వీళ్ళేం చేస్తారు? రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు ఈ రెండో లెవెల్ నుంచి ఒక్కొక్కరి నుంచి $4 $8 అనేది మీకొచ్చేస్తాయి. నెక్స్ట్ మీకు మూడో లెవెల్‌లో సో, నలుగురున్నారు. ఒక్కొక్కరి నుంచి $8 $32 టోటల్‌గా మీకొచ్చేస్తాయి.
సో అదే విధంగా నాలుగో లెవెల్‌లో నలుగురున్నారు. ఒక్కొక్కరి నుంచి 16, $16 $64. సో వీళ్ళ నుంచి గూడా మీకు ఇన్‌కమ్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఇక్కడ సింగిల్ లెగ్ ఇన్‌కమ్ గూడా ఉందండి. సో అందుకనే మనకు రైట్ బిఎన్‌బిలో మినిట్ టు మినిట్ ఒక్కొక్క ఐడీ ఒక్కొక్క లెవెల్ నుంచి అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మనకు ఒక్కొక్క వ్యక్తి నుంచి గూడా ఇన్‌కమ్ అనేది వితిన్ సెకండ్స్‌లో వచ్చేస్తుందండి. అదే రైట్ బిఎన్‌బిలో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో, ఎందుకు మనం రైట్ బిఎన్‌బి చేయాలి? ఇంకొకసారి క్లియర్‌గా మనము క్లారిటీ తీసుకున్నట్లయితే, టోటల్‌గా ఇక్కడ మనం చూసుకున్నట్లే 100% డిసెంట్రలైజ్డ్. అదే విధంగా మనకు 100% సేఫ్ ప్రాజెక్టు. ఇన్‌స్టంట్ పేఔట్ ఉంది. లాంగ్ టర్మ్ నడుస్తుంది. సో, కంపెనీ క్లోజ్ అయిపోతుందేమో, ప్లాన్ క్లోజ్ అయిపోతుందేమో, విత్‌డ్రాల్ రావేమో, టెన్షన్ ఎలాంటి కండిషన్ టెన్షన్ అనేది మనకిక్కడ లేదు. కండిషన్ ఫ్రీ బిజినెస్ 2/2 మెట్రిక్స్‌లో ఉంది. 100% వర్కింగ్ ఇన్‌కమ్ ప్లాన్ గాబట్టి ఇక్కడ లాంగ్ టర్మ్ అనేది నడుస్తుంది. ఓనర్‌షిప్ ఎండీ మనకు చేంజ్ చేస్తాడేమో, మన ఐడీ బ్లాక్ అవుతుందేమో, అలాంటి ఇష్యూస్ కూడా ఏమి లేవు. ఎలాంటి స్కాము లేదు. అదే విధంగా ఇక్కడ మనకు టోటల్‌గా మనకిక్కడ గ్యాస్ ఫీస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ మనం బైనాన్స్ గురించి చూసుకున్నట్లయితే బైనాన్స్ కాయిన్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఎంత $760 పోయిందండి. అంటే దాదాపుగా ఇక్కడ మనకు రూ. 65,000 ఒక బిఎన్‌బి కాయిన్ వాల్యూ చూడండి. అదే విధంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్‌కి మనం చూసుకున్నట్లయితే 1,00,000 కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉందండి. అందుకనే మనము ఏం చేయాలంటే ఈ రైడ్ బిఎన్‌బి ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఒక 500, 1000 బిఎన్‌బి కాయిన్స్‌ని ఈజీగా మీరు ఎర్న్ చేయొచ్చండి. ఒక 90 డేస్, 100 డేస్ టార్గెట్ పెట్టుకొని మీరు వర్క్ చేస్తే డైలీ జూమ్ మీటింగ్‌కొచ్చి ప్రతిరోజు ఒక ఇద్దరికి ప్లాన్ చెప్పి ఒక్కరిని జాయిన్ చేపిచ్చినా గాని, మీరు గూడా ప్రతిరోజు గూడా 2 బిఎన్‌బిలు, 5 బిఎన్‌బిలు, 6 బిఎన్‌బిలు, 10 బిఎన్‌బిలు ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒక వ్యక్తి 3 మంత్స్ బ్యాక్ ఒక $3తో ఒక $300 జాయిన్ అయిన వ్యక్తి ఈరోజు 450 బిఎన్‌బిలు తీసుకున్నాడంటే ఓన్లీ 100 డేస్‌లోనే చూడండి దీని ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అని మనం చెప్పుకోవచ్చు. అందుకనే ప్రతి ఒక్కరు గూడా సింపుల్ ప్లాంటేషన్ అండి. ఇక్కడ మనకు టోటల్‌గా మనం చూసుకున్నట్లయితే చాలా సింపుల్‌గా ఉంది. మనం ఒక $300తో జాయిన్ అవ్వాలి. ఇద్దరిని కంపల్సరీగా ఒక రూ. 300తో రెఫరల్ చేయాలి. ఇదొకటి. రెండోది మన డౌన్ లైన్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే మనము అప్‌గ్రేడేషన్‌లో ఉండాలి. ఇవి 2 మనం చేసుకుంటూ ఉంటే మనం గూడా ప్రతిరోజు ఎవరైతే మన సీనియర్ ఉన్నాడో అతనిదండి ఇది. ఇతను ప్రతిరోజు గూడా 5 బిఎన్‌బిలు, 6 బిఎన్‌బిలు, 7 బిఎన్‌బిలు అంటే 3,00,000, 4,00,000, 5,00,000 వన్ డే ఇన్‌కమ్ అండి. సింగిల్ డే ఇన్‌కమ్. ఈ విధంగా అనేది తీసుకుంటున్నారండి. ఇక్కడ లో కాస్ట్ మనకు హై రివార్డ్స్ ఉంటాయి. అందుకనే మనకు టోటల్‌గా రైడ్ బిఎన్‌బి ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది చాలా 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 ప్రతి ఒక్కరు చేయగలిగే బిజినెస్ ఇక్కడ. అందులో వరల్డ్ వైడ్‌గా ఉంది. మీకు తెలిసిన వాళ్ళు ఒకవేళ ఫారిన్ కంట్రీలో ఉంటే అమెరికాలో ఉన్నా, సింగపూర్‌లో ఉన్నా, దుబాయ్‌లో ఉన్నా, ఎక్కడున్నా గాని సో బిఎన్‌బి కాయిన్ వాల్యూ అనేది ఒకటే ఉంటుందండి. ఇక్కడ మనకు ఇండియాలో ఒక విధంగా, బయట కంట్రీస్‌లో ఒక విధంగా ఉండదు. అన్ని చోట్ల గూడా బిఎన్‌బి వాల్యూ అనేది ఒకటే గాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్‌లో టోటల్‌గా 85 కంట్రీస్‌లో ప్రెజెంట్ మన బిఎన్‌బి రైట్ బిఎన్‌బి ప్లాట్‌ఫార్మ్ అనేది రన్ అవుతుంది గాబట్టి, ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు గూడా ఉంటే బయట వాళ్ళని గూడా చెప్పండి. ప్రమోట్ చేయండి. ఎందుకంటే టోటల్‌గా వెబ్3 వాలెట్ ద్వారానే మనకు ఇన్‌స్టంట్ పేఔట్ ఉంటుంది గాబట్టి మనకు ఎలాంటి ఒక కొత్త వెబ్‌సైట్‌లోకి వెళ్లి మనం అక్కడ ఓపెన్ జేసి మనం లాగిన్ చేయాలంటే మనం భయపడాలి గాబట్టి, ఇక్కడైతే మనకు టోటల్‌గా వెబ్3 వాలెట్ నుంచినే మనము లాగిన్ అవుతున్నాం గాబట్టి, ఇక్కడ క్లియర్‌గా ఉంటుంది. ఎలాంటి రిస్క్ అనేది గూడా మనకిక్కడ ఉండదండి. థాంక్ యూ సో మచ్. టోటల్‌గా ప్లాన్ ప్రజెంటేషన్ అనేది ఇదండి.